నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గోవాలో పర్యటించిన ప్రధానమంత్రి 1330 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన నరేంద్ర మోదీ. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడంలో ఇంధన రంగం పాత్ర కీలకమన్న ప్రధానమంత్రి. గోవాలో ఇండియా ఎనర్జీ వీక్ 2024ను ప్రారంభించిన నరేంద్ర మోదీ. శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ. 5 ఏళ్లలో ఎన్నో సవాళ్లను అధిగమించామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రెండవ రోజు శాసనసభ సమావేశాల్లో కొనసాగిన టీడీపీ సభ్యుల ఆందోళనలు. నిత్యావసర వస్తువుల ధరలపై చర్చకు పట్టు, సభ్యుల సస్పెన్షన్. విజయవాడలో బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్ సమావేశం. వచ్చే ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు డి పురంధరేశ్వరి దిశా నిర్దేశం. ఇక వార్తలోని వివరాలు. బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో గోవాలో సంతృప్తికర స్థాయిలో అభివృద్ధి కొనసాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గోవాలో 1330 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులను ప్రధానమంత్రి నేడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ప్రధాని మోదీ ప్రారంభించిన వాటిలో గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాశ్వత క్యాంపస్, పనాజీ రీస్ మాగోస్లను కలుపుతూ సంబంధిత పర్యాటక కార్యకలాపాలతో పాటు ప్యాసింజర్ రోప్వేకి శంకుస్థాపన చేశారు. దీంతో పాటు రోజ్గార్ మేళా కింద వివిధ శాఖల్లో నియమితులైన 1930 మందికి ప్రభుత్వ నియామక పత్రాలను ప్రధాని అందించారు. అంతేకాకుండా వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మంజూరు లేఖలను కూడా అందించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ ప్రపంచ పర్యాటకుల గమ్యస్థానంగా గోవా ఉంటుందన్నారు. ఈ ప్రాంతం నుండి ఎందరో గొప్ప నాయకులు ఉద్భవించారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంఘటితంగా గోవాను విద్య, వైద్య, పర్యాటక రంగాలకు కేంద్ర స్థానంగా మార్చాయని వివరించారు. गोवा के विकास को और रफ्तार देगी. आज यहां नेशनल इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी और नेशनल इंस्टीट्यूट ऑफ वाटर स्पोर्ट्स के कैंपस का उद्घाटन हुआ है. इससे यहां पढ़ने और पढ़ाने वालों की सुविधा और बढ़ेगी. जब सैचुरेशन होता है तो भेदभाव खत्म हो जाता है. जब सैचुरेशन होता है तो हर लाभार्थी तक पूरा लाभ पहुंचता है. जब सैचुरेशन होता है तो लोगों को अपना हक पाने के लिए रिश्वत नहीं देनी होती. इसलिए मैं बार बार कहता हूं कि सेक्युलेशन ही सच्चा सेक्युलरिज्म है. सेक्युलेशन ही सच्चा सामाजिक न्याय है. यही सेक्युलेशन गोवा को, देश को, దేశ ఆర్థిక వ్యవస్థలో ఇంధన రంగం కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గోవా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఇండియా ఎనర్జీ వీక్ 2024ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన 17 మంది ఇంధన మంత్రులు, 900 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఇంధన, చమురు, ఎల్పీజీ వినియోగదారుగా భారత్ ఉందని అన్నారు. 4వ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్తో పాటు ఎల్ఎన్జీ దిగుమతిదారుగా ఉంటుందన్నారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఆయా రంగాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతు నిలుస్తోందన్నారు. ఇటీవల బడ్జెట్లో మౌలిక సదుపాయాల కోసం 11 లక్షల కోట్ల రూపాయలు కేటాయించామన్న ప్రధానమంత్రి ఇందులో ఎక్కువ భాగం ఇంధన రంగానికి కేటాయించినట్లు తెలిపారు. गोवा अपने आतिथ्य भाव के लिए जाना जाता है. पूरी दुनिया से यहां आने वाले पर्यटक यहां की सुंदरता और संस्कृति से प्रभावित होते हैं. गोवा आज वो राज्य भी है जो विकास के नए प्रतिमानों को छू रहा है. इसलिए आज जब हम पर्यावरण के प्रति संवेदनशीलता की बात करने के लिए
एकजुट हुए हैं, सस्टेनेबल फ्यूचर के बारे में बात करने जा रहे हैं, तो इसके लिए गोवा बहुत ही परफेक्ट डेस्टिनेशन है। मुझे विश्वास है इस समिट में आए सभी विदेशी मेहमान अपने साथ गोवा की लाइफ टाइम मेमोरी लेकर जाएंगे। साथियों, इंडिया एनर्जी वीक का यह आयोजन एक बहुत महत्वपूर्ण कालखंड में हो रहा है। इस वित्तीय वर्ष के पहले 6 महीनों में ही भारत की जीडीपी दर 7.5% से अधिक हो गई है। ये दर ग्लोबल ग्रोथ को लेकर जो अनुमान लगाया गया है उससे भी बहुत अधिक है। भारत आज विश्व की सबसे तेज बढ़ती अर्थव्यवस्था है और हाल ही में आईएमएफ ने भी ये भविष्यवाणी की है कि हम ऐसे ही तेज गति से आगे बढ़ेंगे। గోవాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓఎన్జీసీ ఆధ్వర్యంలో 260 ఎకరాలలో ఏర్పాటు చేసిన సీ సర్వైవల్ సెంటర్ను ప్రారంభించారు. ఈ కేంద్రంలో చమురు, గ్యాస్ వెలికితీత కోసం సముద్రంలో పనిచేసే కార్మికులు ఆపద సమయంలో తమ ప్రాణాలను ఎలా రక్షించుకోవాలో శిక్షణ ఇవ్వనున్నారు. అంతేకాకుండా సిబ్బందిని తరలించేందుకు వినియోగించే హెలికాప్టర్లు అనుకోకుండా అగ్ని ప్రమాదాలకు గురైనా, నీటి ముప్పునకు గురైనా అందులో ఉన్న సిబ్బంది తమ ప్రాణాలను ఏ విధంగా కాపాడుకోవాలనే దానిపై శిక్షణ ఇస్తున్నారు. ఈ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ హెలికాప్టర్ ముంపునకు గురైనప్పుడు అందులోని సిబ్బంది ఏ విధంగా తప్పించుకున్నారో అన్న దానిపై నిర్వహించిన ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. గోవాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియా ఎనర్జీ వీక్ 2024లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన పెవిలియన్ను ప్రారంభించారు. ఈ పెవిలియన్లో 2046 నాటికి కర్బన ఉద్గారాలను 0 స్థాయికి తీసుకొచ్చేందుకు గాను ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్న పునరుత్పాదక ఇంధన ప్రయోజనాలను, వినియోగ వస్తువులను నిపుణులు ప్రధానికి వివరించారు. ఈ సందర్భంగా హైడ్రోజన్ను ఇంధనంగా వినియోగించుకొని నడిచే బస్సును ప్రధాని ఆసక్తిగా పరిశీలించారు. ప్రజారోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు కృషి చేస్తోందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. విజయవాడలోని ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 26వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో వివిధ కోర్సుల్లో ప్రతిభ కనబర్చిన 60 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాతో పాటు మెడల్స్ను గవర్నర్ ప్రదానం చేసి అభినందనలు తెలిపారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ సమాజంలో వైద్య రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, నిరుపేదలకు ఉపయోగపడేలా సేవాభావంతో వైద్య సేవలు అందించాలని సూచించారు. వైద్య విద్యను అభ్యసిస్తున్నందుకు గర్వపడాలని, భవిష్యత్తులో కఠోర శ్రమ, పట్టుదల, నిజాయితీతో పనిచేయాలని సూచించారు. On this auspicious occasion, I would like to congratulate all the students receiving their degrees in various undergraduate and postgraduate courses, the medal winners and those who are felicitated for excellence in their respective fields of expertise. I also congratulate Dr. Pratima Murthy, esteemed Director of the National Institute of Mental Health and Neurosciences, Bangalore, who is being conferred the honorary doctorate of Dr. YSR University of Health Sciences here today. Andhra Pradesh has always been in the forefront of healthcare services and medical education, and we can proudly say that the University of Health Sciences, which was established in 1986, was the first of its kind in the country.
ఇప్పటి వరకు 5 ప్రజా బడ్జెట్లు ప్రవేశపెట్టామని, జూన్లో తమ ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం మళ్లీ ఈ సభలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి తెలిపారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ 5 ఏళ్లలో ఎన్నో అనూహ్యమైన పరిస్థితులను చూశామని, అలాగే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని చెప్పారు. రాష్ట్రం విడిపోయినప్పటి నుండి రెవెన్యూ లోటు వెంటాడుతోందని, అయినా ఈ 5 ఏళ్లలో సుపరిపాలన అందించామన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల బాగా నష్టం జరిగిందని, వాటన్నిటిని అధిగమిస్తూ వచ్చామన్నారు. చంద్రబాబు హయాంలో ఏ కుటుంబానికి మంచి జరగలేదన్నారు. అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. ఇదే బడ్జెట్కు మరింత మెరుగులు దిద్ది మళ్ళీ కొలువు తీరబోయే మనందరి ప్రభుత్వం 2024 జూన్లో ఇదే సభలో అధ్యక్ష పూర్తిస్థాయి బడ్జెట్ను సమర్పిస్తుంది అని కూడా చెబుతూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ఇక ఆ చర్చలోకి వెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఈ చర్చలో అధ్యక్ష రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 5 సంవత్సరాలలో అధ్యక్ష మనం ఎదుర్కొన్న సవాళ్ళను ఒకసారి గమనిస్తే అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష మనం అధికారంలోకి వచ్చే టయానికల్లా ఒక జటిలమైన పరిస్థితుల మధ్య అధికారంలోకి వచ్చినాం. గమనించినట్లయితే అధ్యక్ష ఈ 5 సంవత్సరాలలో ఇంకా అనూహ్యమైన పరిస్థితులు ఏం చూసామనంటే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటా అంటే డెవల్యూషన్స్ అంటాం, అంటే రాష్ట్రానికి హక్కుగా కేంద్రం వాళ్ళు కలెక్ట్ చేసిన ట్యాక్సుల గుండా రాష్ట్రానికి రావాల్సిన వాటా, ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే ఈ పన్నుల వాటా అంటే ఈ డెవల్యూషన్స్ కూడా అధ్యక్ష మన 5 సంవత్సరాల పీరియడ్ కనుక గమనించినట్టయితే అధ్యక్ష ఆ డెవల్యూషన్స్ కూడా తగ్గాయి అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష రాష్ట్రానికి ఈ ఉదయం తెలుగుదేశం పార్టీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సభ నుండి సస్పెండ్ చేశారు. సభలో ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. నిత్యావసర వస్తువుల ధరలపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టగా అందుకు స్పీకర్ తిరస్కరించారు. దీంతో పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఇదే సమయంలో స్పీకర్ సభలో తేనేటి విరామాన్ని ప్రకటించారు. విరామం అనంతరం ప్రారంభమైన సభలో వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ ఎమ్మెల్యేలు మరోమారు పట్టుబట్టారు. టీడీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో స్పీకర్ వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెన్షన్ తీర్మానం చదువుతున్న స్పీకర్ పోడియం వద్దకు వచ్చి టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. సస్పెండ్ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు బయటికి వెళ్లకపోవడంతో వెంటనే వెళ్లాలని స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. మార్షల్స్ వచ్చి ఎమ్మెల్యేలను బయటికి తీసుకువెళ్లారు. బెందాళం అశోక్, నందమూరి బాలకృష్ణ, అచ్చెంనాయుడు, ఆదిరెడ్డి భవానీ, గోర్లంట బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, వీరాంజనేయ స్వామిలను సభ నుండి స్పీకర్ సస్పెండ్ చేశారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర లీగల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మరో 2 నెలల్లో ఎన్నికలను ఎదుర్కోబోతున్నామని, అన్ని స్థాయిల్లో కేడర్లను సన్నద్దం చేయాలన్నారు. ఎన్నికల్లో బీజేపీకి మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. బీజేపీకి ప్రజాదరణ పెరిగిందన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త నిబద్ధతతో పనిచేయాలన్నారు. Pertaining to the alliance in the state of Andhra Pradesh, as everybody knows, we are still in alliance with Janasena, and beyond that, how the alliance will go, a decision will be taken by the leaders in Delhi. So keeping this issue aside, Bharatiya Janata Party is actually preparing itself to face the elections which would be coming in the April of 2024. So hardly with 2 months left in front of us, we are focusing on how do we organizationally strengthen our party, which means we focus on the foundation of our party, which is right from the booth committees to the mandal committees, the Jilla committees and above. So as part of that, today we are also having the legal cell meeting today in Vijayawada at the headquarters. And the main reason is when we go to elections, when we go to face the elections, there would be so many legal issues that are not only the party but also the cadre would be facing. So we need to not only protect our party but also protect the Karyakartas beneath, and also give them a feel of confidence that the party is always there to protect them come what may. And by the end of the meeting, the legal cell convener and Shri Pratap Reddy.
ఇప్పుడు ఒక చిన్న విరామం. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు. చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. తిరిగి వార్తలకి స్వాగతం. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా స్టిక్కర్లు మార్చి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. అనంతపురంలో సత్యకుమార్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందన్నారు. ఎన్నికల ఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. రాయలసీమలో సాగునీరు, త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఆర్భాటపు ప్రచారాలు కూడా బోగస్ అని ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు అబద్ధాలు చెప్తూ అబద్ధాల ప్రచారం చేస్తూ చివరికి గవర్నర్ గారి చేత కూడా నిన్న అబద్ధాలు చెప్పించి గవర్నర్ వ్యవస్థకే కలంకం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పిఎం గతిశక్తి కింద ఉత్పాదకను పెంచే మూలధన వ్యయం కింద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద 50 సంవత్సరాలకు వడ్డీ లేని రుణాన్ని అందిస్తుంది. వాటిని మౌలిక సదుపాయాల కల్పన పైన, ఉత్పాదకను పెంచే ప్రాజెక్టుల పైన ఖర్చు పెట్టాల్సింది. ఆ డబ్బు మొత్తం తీసుకొచ్చి నాడు నేడు పేరుతో 7,500 కోట్లు వస్తే మొత్తం నాడు నేడు పేరుతో ఇవన్నీ నాడు నేడులో మేము రంగేశాము, భవనాలు కట్టాము అని చూపించారు. కొంత మొత్తం నిధుల్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లు కట్టడానికి, అదనపు భవనాలు కట్టడానికి తీసుకుందామన్నారు. దీనికోసం సర్వశిక్ష అభియాన్ ఉంది, దానికోసం నేషనల్ హెల్త్ మిషన్ ఉంది. ఆ నిధులు వస్తున్నప్పుడు కేంద్రం ఇచ్చిన ఈ వడ్డీ లేని రుణాన్ని, అంటే ఉత్పాదకత పెంచడానికి, సంపదను సృష్టించడానికి ఇచ్చిన ధనాన్ని తీసుకెళ్లి వాటి మీద పెట్టి అదే గొప్పగా చేసినట్టు, రాష్ట్రం చేసినట్టుగా చూపించే ప్రయత్నం చేసి తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేస్తున్నారు. మహిళా సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శశికళ అన్నారు. కర్నూలులో ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళా సాధికారతపై జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. మేనిఫెస్టో ప్రకారం ఇచ్చిన హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని వివరించారు. ఆయన ప్రతి ఒక్కటి కూడా పంపిస్తున్నారు. ఈరోజు చూస్తే ఆ రోజు 600 హామీలు ఇచ్చి 6 హామీలు కూడా నెరవేర్చకుండా బాబు గారు అందరి అపనమ్మకానికి గురైతే ఈరోజు మా జగనన్న మేనిఫెస్టోనే బైబిల్గా, ఖురాన్గా భావించి మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చిన వ్యక్తి, ఈరోజు ప్రతి ఒక్కరి నమ్మకాన్ని చూరగొన్న వ్యక్తి. అందువల్లనే ఈరోజు మా సింహం సింగిల్గా వస్తుంది. ఈరోజు బాబు గారికి పొత్తులు అవసరమయ్యాయి. ఈరోజు ఒక పవన్ కళ్యాణ్ గారు కావాల్సి వచ్చింది, ఇంకా ఎంతోమంది కోవట్లు, ఇతర పార్టీల కోవట్లు కావాల్సి వస్తుంది. కానీ మా జగనన్నకి ఎవరైతే ఆయన నమ్మకాన్ని చూరగొన్నాడో ఆ అక్క చెల్లెమ్మల దీవెనలన్నీ కూడా ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉన్నాయి. టీడీపీ జనసేన పొత్తు పేరుతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యకర్తలను తప్పుదోవ పట్టిస్తున్నారని మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకటరామయ్య విమర్శించారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేనను అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలు పట్టుదలతో ఉంటే దాని అధినేత మాత్రం శల్య సారథ్యం వహిస్తూ పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు, నిరుత్సాహానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. చచ్చిపోతాం అని చెప్పని ఏ రంగం వేస్తున్నటువంటి మీ వాళ్ళందరినీ కూడా, అరే మనకి సీన్ లేదురా, మనం పల్లకి మోయటమేరా, మనం ముఖ్యమంత్రి అవ్వలేం, నేను ఎమ్మెల్యేని అవ్వలేను, మీరు ఆగండి అని చెప్పని ఇట్లాంటి స్థైర్యాన్ని చంపే మాటలు మాట్లాడేవాడిని ఏమంటారు భారతంలో? యుద్ధం చేయాల్సిన వాడిని, యుద్ధానికి సిద్ధమైనటువంటి వ్యక్తుల్ని, మానసిక స్థైర్యాన్ని చంపేవాడిని ఏమంటారు? శల్యుడు అంటారు. నవయుగ భారతంలో, కలియుగ భారతంలో శల్యుడి పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడు. మాట వాస్తవమా కాదా? యుద్ధం చేస్తున్నట్టే అంటే యుద్ధానికి సిద్ధమైనటువంటి జన సైనికుల్ని నిర్వీర్యం చేస్తూ, వాళ్ళ మానసిక స్థితిని చంపేస్తూ, వాళ్ళ ధైర్యాన్ని చంపేస్తూ.
కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామీణ ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఉద్దేశించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గుంటూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతమైంది. యాత్రలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లు గ్రామీణులకు కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన పెంచాయి. ముఖ్యంగా పోషణ్ అభియాన్ వంటి కార్యక్రమాలు తమకు అందేలా ఈ యాత్రలో ఎంతో అవగాహన కల్పించారని గుంటూరు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ये उन लोगों को मोटिवेट करते स्टम्प को वो लोग हनी कि अच्छा बाना हमें घरे घर जाको ले लेकर आना बच्चा को वैसा करते स्टम्प बच्चे रोते करते आते हमारे कने उन लोग हम लोग अच्छा संभाल को करते स्टम्प को अच्छा एक्टिव सी हो आते बच्चे प्रेग्नेंट आते प्रेग्नेंट अभी असल फर्स्ट मान नहीं उन लोगों को हमें यहाँ मीटिंग रखो ये नियम उन लोग को मीटिंग रखो डॉक्टर आको करे स्टम्प से अच्छा उन लोगों को आंगनवाड़ी क्या होगा तो मालूम हुआ लोग आको हमारे कने आको फर्स्ट आको लिखा ले को कर ले क्या खाना कैसा खाना ब्लड प्रेशर कैसा का यानी कि बढ़ना वो हमें लोग सब भी उन लोग बोलते ये खाओ ये फलानी चीज़ खाओगा तो फर्स्ट उन लोग असल हम मान लिए सब भी गते మెయిన్ ప్రెగ్నెంట్ అంటే కూడా కొందరు రాయించుకోవడానికి కూడా లేట్గా రాయించుకుంటారు. 5th మంత్లోనో 6th మంత్లో రాయించుకుంటారు. అదేంటంటే ఇక్కడ అంగన్వాడీ ఉందని కొంతమందికి తెలియదు, కొంతమందికి రాయించుకోవాలని తెలియదు, తర్వాత ఇంజెక్షన్స్ ఎప్పుడు చేయించుకోవాలో తెలియదు, ఎప్పుడు ఎన్ని టెస్టులు చేయించుకోవాలో తెలియదు, ఇలా ఏం తెలీదు, మినిమం నాలెడ్జ్ కూడా ఉండదు. ఇక్కడికి మా దగ్గరికి వస్తారు, మేము ఫస్ట్ చెప్తాము, ఫస్ట్ ఏఎన్ఎస్ దగ్గర కలవాలి, రాయించుకోవాలి, తర్వాత హెచ్పి పర్సెంటేజ్ చేయించుకోవాలి, మంత్లీ 2 హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి, ఇలా తీసుకోవాలి. ప్రతిరోజు వాళ్ళ భోజనంలో ఆకుకూర ఉండేలాగా చూసుకోవాలి, ఆకుకూర క్యారెట్ ఇవి ఉండేలాగా చూసుకోవాలి. రోజుకి గ్లాస్ పాలు ఒక ఎగ్ ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉన్నా లేకపోయినా మేము ఇక్కడ ఇస్తాము, ఖచ్చితంగా ఇక్కడ ఎగ్ మిల్క్ ఇస్తాము. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. దీంతో గ్రామీణ నిరుపేదలకు సైతం కేంద్ర పథకాలు తెలుసుకునే అవకాశం లభించింది. కాకినాడ జిల్లాలో ఈ యాత్ర విజయవంతంగా నిర్వహించారు. పెద్దపూడి మండలంలో ఈ యాత్ర సందర్భంగా నిర్వహిస్తున్న సభలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. అధికారులు ప్రభుత్వ పథకాల ద్వారా ఎలాంటి లబ్ధి పొందవచ్చో వివరిస్తుంటే ఇప్పటికే లబ్ధి పొందిన వారు ఏ విధంగా లబ్ధి పొందింది వివరిస్తున్నారు. డ్రోన్ల సహాయంతో ఆధునిక పద్ధతులను అనుసరించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే అంశంపై అధికారులు రైతులకు వివరిస్తున్నారు. కేంద్ర పథకాలు తమకెంతో లబ్ధిని చేకూర్చాయని లబ్ధిదారులు వివరించారు. మాకు ఇలాంటి పని చెప్పిన కేంద్ర ప్రభుత్వం వారికి మా ధన్యవాదాలండి. మాకు రైతు కిసాన్ డబ్బులు 6,000 సంవత్సరంకే పడుతున్నాయి. ఈ పెట్టుబడి సాయం కింద బాగా అందుతుంది. ఇంకా నిరుపేద రైతులకి ఇంకా ఈ పథకం అందాలి. ఇలాంటి ఇంకా ఎన్నో మరిన్ని పథకాలు ఈ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలి. ఇంకా ఉచిత గ్యాస్ అని గట్రా బాగా ఇస్తున్నారు. ఇంకా ఇలాంటి పథకాలన్నీ ఎన్నో తీసుకువచ్చి నిరుపేదలు అన్న రైతులకి ఇంకా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పనికి వెళ్తున్నామండి. మా బ్యాంక్ అకౌంట్లో రోజుకి 272 రూపాయలు కూలి పని పడుతుందండి. ఆ డబ్బులు మేము వేసవకాలంలో మా అకౌంట్లో మాకే పడుతున్నాయండి. ఎవరికి మీద ఆధారపడకుండా మహిళలు మా కాళ్ళ మీద మేము బతికేలాగా ఇది అవుతున్నామండి. మాకు హౌసింగ్ లోన్లో 23,000 పడుతున్నాయి. అలాగే మాకు ఎన్ఆర్ఎస్ పనిలో 272 రూపాయలు ఎదల కూలి పడుతుంది. ఇలాగే ప్రధాన మౌలిక రాజ్యంలో ఇంకా నిరుపేదలకి పెరగాలి, పనులు ఇంకా కల్పించాలని కోరుకుంటున్నాం. దీన్ని బట్టి జనాలు కూడా మాకు వేసవికాలంలో బాగా దీనిలో ఉపయోగపడుతుంది. నిరుపేదలు బాగా. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం కృషి విజ్ఞాన కేంద్రంలో 12వ శాస్త్రీయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసీఏఆర్ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా పాల్గొన్నారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ వారికి కావలసిన సాంకేతిక సహకారం అందించడంతో పాటు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించి యువ రైతులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. రైతు సంఘాలకు డ్రోన్స్ స్ప్రేయర్లు 50% సబ్సిడీలు ఇస్తామని తెలిపారు. రైతులకు యంత్ర పరికరాలు ఇచ్చి సాంకేతికతంగా సలహాలు అందజేస్తామని వివరించారు. శాస్త్ర సాంకేతిక పురోగతిని కానివ్వండి, కొత్త వంగడాలని కానివ్వండి, హైబ్రిడ్లు టెక్నాలజీస్, కొత్త బ్రీడ్స్, అదేవిధంగా ఫిషరీస్లో కూడా ఏవైతే కొత్త టెక్నాలజీస్ ఉన్నాయో ఇవన్నీ త్వరితగతిగా మొట్టమొదటిసారిగా రైతుల దాకా చేరవేయటమే కాకుండా దానికి కావాల్సినటువంటి తోడ్పాటు అంటే కెపాసిటీ బిల్డింగ్, నైపుణ్యతను పెంపొందించడంలో కానివ్వండి, అదేవిధంగా విస్తరణ విభాగం, అదేవిధంగా
కేంద్ర ప్రభుత్వం రాయితీ ధరకు అందిస్తున్న భారత్ బియ్యం విక్రయాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. భారత్ రైస్ పేరుతో కిలో 29 రూపాయల చొప్పున 5-10 కిలోల సంచుల్లో వీటిని అమ్మనున్నారు. కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్య పథలో విక్రయాలను ప్రారంభించారు. తొలి దశలో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమైక్య, భారత జాతీయ సహకార వినియోగదారుల సమైక్య, కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల్లో భారత్ రైస్ను విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రైతాంగానికి ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారన్నారు. పండిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా కోట్లాది మందికి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారన్నారు. नई दिशा में बड़ा सोच के साथ तैयार किया है देश को एक विकसित राष्ट्र बनाने के लिए, 2047 तक विकसित भारत बनाने के लिए। सबसे पहले तो मैं आभार देना चाहूंगा हमारे अन्नदाताओं का, जिनके कठोर परिश्रम से देश कृषि क्षेत्र में आत्मनिर्भर बना है। माननीय प्रधानमंत्री जी ने कहा है किसानों और गरीबों का जीवन संवारना हमारी सरकार की प्राथमिकता है। मेरे लिए आप ही मेरा परिवार है, आपका सपना ही मेरा संकल्प है। ये माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का जो सोच है, उनका जो दिखाया हुआ रास्ता है, उनके दिल में जो गरीबों के प्रति, अन्नदाताओं के प्रति जो संवेदना है, उसी के फलस्वरूप हमारा विभाग मोदी जी के प्रेरणा से नए భారత్ రైస్ పేరిట కేజీ బియ్యం 29 రూపాయలకు అందించడం ప్రజలకు, రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాల్ అన్నారు. శ్రీకాకుళంలో పలువురు నేతలతో కలిసి ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ పథకాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. దీనివల్ల ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం లభించడమే కాకుండా రైతుల ధాన్యానికి సరైన మద్దతు ధర లభిస్తుందన్నారు. రేషన్ ఇవ్వటం జరుగుతోంది, ఉచితంగా రేషన్ ఇస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇంకా అవసరమైన దానికంటే పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు చేసుకోవాల్సిన నేపథ్యంలో కూడా మంచి ఒక క్వాలిటీ కలిగిన, నాణ్యత కలిగినటువంటి బియ్యం గనక సామాన్యులకి అవసరం ఉన్నట్టయితే దాన్ని అందుబాటులో తీసుకురావటం కోసం ఇవాళ కేవలం 29 రూపాయలకి మాత్రమే మార్కెట్ ధరలను స్థిరీకరించి ప్రజలకి అందుబాటులో తీసుకురావటానికి 10 కేజీల బ్యాగులు, 25 కేజీల బ్యాగులు, ఇలా వివిధ రకాలైనటువంటి బ్యాగుల్లో ప్రజలకి అందించటం ఇవాళ ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి ప్రారంభించటం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా స్టార్ట్ చేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం పేదలకి నాణ్యమైన సన్నరకాన బియ్యాన్ని అతి చౌక ధరలకి అందించాల ఉద్దేశంతో ఇది స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది, భారత్ రైస్ స్కీమ్ని. ఇప్పుడు సన్న బియ్యం మార్కెట్లో 65 నుంచి బీజేపీ దిగ్గజ నేత, పూర్వ ఉప ప్రధాని లాల్కృష్ణ అద్వానీని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అద్వానీకి భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఇరువురు నేతలు అద్వానీ ఇంటికి వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రభుత్వం పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుకు పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో పలువురు కీలక నేతలు వెంకయ్యనాయుడికి శుభాకాంక్షలు తెలిపారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో బీజేపీ పక్షనేత, కేంద్ర వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాలు ఢిల్లీలోని వెంకయ్యనాయుడు ఇంటికి వెళ్లి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. బిమ్స్టిక్ దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకు క్రీడలు తమ వంతు పాత్ర పోషిస్తాయని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. ఢిల్లీలోని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్విమ్మింగ్ పూల్లో బిమ్స్టిక్ అక్వాటిక్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో అనురాగ్ సింగ్ ఠాకూర్తో పాటు నేపాల్ క్రీడా శాఖ మంత్రి దిగ్ బహదూర్ లింబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేపాల్లో జరిగిన బిమ్స్టిక్ సమ్మిట్లో ప్రతిపాదించిన విధంగా ఆక్వాటిక్ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. దిగ్ బహదూర్ లింబు మాట్లాడుతూ సభ్య దేశాల మధ్య ఆటల పోటీలు నిర్వహించడం వల్ల సహృద్భావ వాతావరణం నెలకొంటుందన్నారు. कि ये पूरा रीजन
एक साथ प्रगति और विकास करें, ये सोच लेके प्रधानमंत्री जी चले हैं। दोस्ती बढ़े, मित्रता बढ़े। मुझे लगता है बहुत अच्छा अवसर है युवाओं को एक दूसरे को जानने का, परंपराओं को, एक दूसरे के कल्चर को जानने का और खेलों में भी और अवसर मिलने का। इस तरह का प्रोग्राम कंटिन्यू होना चाहिए। कंटिन्यू होने से जो संबंध भी और प्रगाढ़ बन जाएगा। मैं इसको समर्थन करता हूँ और खिलाड़ी को ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.